సో అందరికీ నమస్కారం. నా పేరు గారచున్నారు. 2 days దగ్గరైతే. సో ఈ రోజు మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి మీతో స్లైడ్స్ తో కూడా వచ్చాను. చాలా మంది సేఫ్ షాప్ బిజినెస్ గురించి చేసాకి కొంచెం బిజినెస్ యొక్క ప్రాసెస్ అర్థం కాక, సో సేఫ్ షాప్ బిజినెస్ అంటే ఏంటో తెలియక బయట వాళ్ళు చెప్పే మాటలు విని కంగారు పడిపోయి వర్కింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్ళలేక భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కొంచెం క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు సెషన్ డిజైన్ చేయడం జరుగుతుంది. అసలు స్టార్టింగ్ నుంచి అసలు బిజినెస్ అంటే ఏంటి, వ్యాపారం అంటే ఏంటి, వ్యాపారాలు ఎన్ని రకాలు ఉంటాయి, సో మనం చేస్తున్న వ్యాపారంకి మరి ఎందుకు జనాలు ఇలా నెగిటివ్ లో ఉంటారు, ఈ విషయాన్ని కొంచెం క్లారిటీగా డీటెయిల్ గా ఇన్ డెప్త్ మీకు నేను చెప్పాలనుకుంటాను. సో వీలైతే ఈ పాయింట్స్ ని మీకు అవసరమైన ఏదైనా ఉంటే సో నోట్ చేసుకునే విధంగా కూడా తయారు కానీ, లేదా అట్లీస్ట్ మీరు చెప్పేటప్పుడు జాగ్రత్త కేర్ఫుల్ వినండి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ రోజు మీతో డిస్కస్ చేస్తాను. హిస్టరీ ఆఫ్ బిజినెస్. హిస్టరీ అంటే చరిత్ర, బిజినెస్ చరిత్ర ఏంటో ఈరోజు మీకు క్లియర్ గా చెప్తున్నాను. అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాలనుకుంటున్నాను. సో మన పురాతన కాలం నుంచి వద్దాం. స్టార్టింగ్ భూమి ఎలా ఏర్పడింది, భూమి మీద మనిషి పుట్టక ఎలా జరిగింది, సో మరి మనిషి పుట్టుక వచ్చి మొదలైనాక వ్యాపారం ఎలా మొదలైంది, ఈ విషయాలు కూడా కొంచెం క్లారిటీ ఇన్ డెప్త్ చెప్పబోతుంది. చూడొచ్చు. సో మనం సైంటిఫిక్ గా మాట్లాడుకుందాం. హిస్టరీ ఆఫ్ ఎర్త్ అన్నమాట ఇది. భూమి భూగోళం ఎలా ఏర్పడిందంటే, బిగ్ బ్యాంగ్ అనే ఒక థియరీ ప్రకారం ఒక పెద్ద గోళం బ్లాస్ట్ అయిపోయి విస్ఫోటనం జరిగి, సో ఆ గోళం నుంచి వచ్చిన ఒక ముద్ద మన భూమి అనమాట. చూడండి, ఈ ఈ గోళం అనేది ఇది అగ్నిగోళం అనమాట. అది ఫస్ట్ సాలిడ్ గా ఉండింది. ఆ సాలిడ్ పెద్దగా బ్లాస్ట్ అయిపోయి ఆ తర్వాత ఇలా భూమిగా ఏర్పడింది అనే ఒక థియరీ ప్రకారం చెప్తారు. సరే, అది సైంటిఫిక్ గా 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో, అన్ని లక్షల సంవత్సరాల క్రితం సోలార్ సిస్టమ్ ఇదంతా ఏర్పడిందని చెప్పేసి. సో ఈ విధంగా భూమి ఏర్పడింది. సరే, ఇది సైంటిఫిక్, అది మనకు అవసరం లేదు. భూమి ఏర్పడిన తర్వాత భూమి అన్ని ఇతర గ్రహాలు ఇలా ఉంటాయి. తర్వాత భూమి మీద జీవన పరిమాణం ఎలా మొదలైందంటే, చార్లెస్ డార్విన్ అనే సిద్ధాంతం ప్రకారం. సో అతను డార్విన్ ఏం చేశాడంటే, కోతి నుంచి మనిషి ఇలా ఏర్పడ్డాడని చెప్పాడు. సో మనిషి పుట్టుక సరే ఏదో ఒక ఆదిమానవ రూపంలోనే వచ్చింది కాబట్టి, సో ఆదిమానవ కాలంలో ఎటువంటి వ్యాపారం లేవండి. ఎటువంటి వ్యాపారాలు, ఎటువంటి బిజినెస్ ఎవరు చేసే పని లేదు. ఎందుకంటే వ్యాపారం ఎందుకు లేదు ఆ టైంలో అంటే, మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఆదిమానవ కాలంలో అన్ని ఫ్రీగా దొరికాయి. ఫ్రీగా భూమి మొత్తం అతను నచ్చిన చోట వెళ్ళి తిరుగుతూ ఉండేవాడు. నచ్చిన చోట తింటూ ఉన్నాడు. నచ్చిన కాయలు, నచ్చిన ఫలాలు, ఏది కావాలనే తింటున్నాడు. అలా తింటూ ఉన్న ప్రాసెస్ లో అతనికి వ్యాపారంతో పని లేదు, వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన చోట తింటూ ఉన్నాడు, ఫ్రీగా దొరికేది. భూమి ఇది నాది అది నాది అనుకుంటా కూడా లేదు. ఎవరికి నచ్చిన చోట వాళ్ళు ఉండేవాళ్ళు. గుడారం ఏర్పాటు చేసుకునేవాళ్ళు, తింటూ ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, యూనిటీ ఉండేవాడు. తక్కువ మంది జనాభా ఉండేవాడు కదా. తక్కువ మంది జనాభా ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ అంతా దొరుకుతుండేది. సో భూమి కూడా కావాల్సినంత ఉండేది కదా. సో అప్పుడు ఇంకా వాళ్ళకి డిమాండ్ ఏమి ఉండేది కాదు. ఇది నాది అది నాది అంటలేదు. సో ఎప్పుడైతే మనుషుల సంఖ్య పెరుగుతా ఉందో, మనుషుల సంఖ్య పెరుగుతుంది. సో పెరిగిన తర్వాత ప్రాసెస్ లో ఇక అప్పుడు మొదలెట్టాడు. ఇలా ఒక గూడు ఏర్పాటు చేసుకొని, ఇగో ఈ ఇల్లు నాది, ఈ మొత్తం బాగు చేసుకోవడం చుట్టుపక్కల ప్రాంతాలని, ఈ ప్రాంతం నాది. లేదా ఒక కంచె వేసుకొని మొత్తం ఈ కంచె అంతా నాది, ఈ కంచె లోపల ఉన్నది మొత్తం నాది. సో ఇదంతా కూడా మాకు సంబంధించిన భూభాగం. ఇక్కడ ఫలాలు కానీ, ఇక్కడ ఇక్కడ జంతువులు కానీ ఏది ఉన్నా సరే మాకే హక్కు ఉంటుంది, మీరెవరు తీసుకోకూడదని చెప్పేసి కొంతమంది బలవంతులు ఆ బలహీనుల్ని భయపెట్టేసేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుంచి, వాళ్ళకున్న ఏరియాల నుంచి పక్కన పెట్టేసి వాళ్ళు మాత్రమే అక్కడ ఆహారం తీసుకోవడం మొదలెట్టారనమాట. ఇట్లా ఆదిమాన కాలంలో ఇలా కాల్చుకొని తినడం, మాంసం, అట్లా రకరకాల ప్రాసెస్ మొదలైంది మొత్తానికి. సో టోటల్ గా ఇక ఆ మానవ యొక్క మానవుని పరిమాణం కారణంలో జరుగుతూ ఉందన్నమాట. సో మంచిగా బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు, రకరకాల పంటలు పండించడం నేర్చుకున్నారు, వ్యవసాయం అనేది కనిపెట్టబడింది, చక్రం అనేది కనిపెట్టబడింది. మనిషి జీవితంలో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు కనిపెట్టబడ్డాయి. ఆ చక్రం కనిపెట్టబడిన తర్వాత చక్రం ద్వారా మిషనరీస్ వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. రకరకాల పరిశ్రమలతో రకరకాల పదార్థాలు తయారు చేసుకోవడం, వస్తువులు తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత మనిషి ఇక పంటలు పండించడం, రకరకాల పంటలు పండించడం ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాసెస్ లో మొట్టమొదటిగా కరెన్సీ అనేది లేదు.
అంటే ఇప్పుడు మనం 500, 1000 ఇట్లా 100, 200, రూ. 10 ఇట్లా డబ్బులు ఇస్తున్నాం కదా. ఈ కరెన్సీ నోట్లో ఆటోమేటిక్గా లేవు, కనిపెట్టబడలా. స్టార్టింగ్ నేను ఒక పంట పండిస్తాను, నేను ఇది ఇస్తాను, నువ్వు ఇది ఇవ్వు. వస్తు మార్పిడి విధానం అంటారు. సో ఇలా మొదలైంది. అంటే కొంతమంది దగ్గర కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, కొంతమంది దగ్గర కొన్ని వస్తాయి. మరి ఇక్కడ అర్జిబుల్ కావాలంటే ఇక ఇతను బుక్స్ ఇస్తున్నాడు, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో అంటే వస్తు మార్పిడి విధానం. సో డిమాండ్ అండ్ సప్లై దాని ప్రకారం. డిమాండ్ అండ్ సప్లై అంటే ఎక్కువ ఏదైతే సప్లై ఉంటుందో దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది, తక్కువ సప్లై ఉన్న దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే ఉదాహరణకి భూమి మీద సో బొగ్గు ఎక్కువ ఉంటుంది, బొగ్గుకి డిమాండ్ తక్కువ, సప్లై అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిమాండ్ తక్కువ. భూమి మీద డైమండ్స్ కి వాల్యూ ఎక్కువ. వాల్యూ ఎందుకు ఎక్కువ? డైమండ్లు అనేవి తక్కువ దొరుకుతాయి, అంటే అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, అందుకని దానికి వాల్యూ ఎక్కువ. సో మనకి ఎంబీఏలో కూడా ఉంటుంది అనమాట. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ లో ఎంబీఏలో కూడా ఈ సప్లై వర్సెస్ డిమాండ్ గురించి చెప్తుంటారు. ఏదైతే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుందో దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉత్పత్తి జరిగేదానికి ఎక్కువ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఉదాహరణకి మన ఇండియాలో సో మనం పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటిని దిగుమతి చేసుకుంటాం. అంటే వేరే కంట్రీస్, దుబాయ్ లాంటి గల్ఫ్ గల్ఫ్ కంట్రీస్ నుంచి డిమాండ్ అనేది, అంటే అక్కడ నుంచి తీసుకుంటాం కాబట్టి మనకు డిమాండ్ ఎక్కువ, పెట్రోల్ రేట్ ఎక్కువ, డీజిల్ రేట్ ఎక్కువ. సో అందుకే ఒక లీటర్ పెట్రోల్ రూ. 100 పైన ఎంత ఉంది, 110, 120 ఎంత సంథింగ్ ఉంది. సరే, అంటే మనకు అవసరమైంది దొరకనప్పుడు వేరే చోట నుంచి ఉత్పత్తి చేసుకుంటాం, అంటే దిగుమతి చేసుకుంటాం. సో అదే ఆ, తక్కువ ఉత్పత్తి ఉండడం వల్ల ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది. అదే వాటర్ అనేది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి చాలా చోట్ల వాటర్ ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. కొన్ని చోట్ల వాటర్ దొరకని చోట్ల మినరల్ వాటర్ ఒక లీటర్ రూ. 20 పెట్టి కొనుక్కుంటాం. ఇది మన దేశంలో వాటర్ కొంచెం ఎక్కువ దొరుకుతాయి కాబట్టి లీటర్ వాటర్ రూ. 20, పెట్రోల్ లీటర్ రూ. 110. అదే మీరు దుబాయ్ వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర పెట్రోల్ రూ. 20, లీటర్ పెట్రోల్ ఫ్రీగా, అంటే తక్కువ ఎక్కువ దొరికింది కాబట్టి లీటర్ పెట్రోల్ రూ. 20. వాటర్ వాటర్ 100, 150, 200 ఉంటుంది. అర్థమవుతుందా? అంటే వాళ్ళ దగ్గర వాటర్ తక్కువ, అందుకని వాటర్ డిమాండ్ ఎక్కువ. సేమ్ ఇక్కడ వస్తు మార్పిడి విధానంలో అలానే జరిగేది అనమాట. ఏది ఎక్కువ ఉంటే దాని తగ్గట్టుగా దాన్ని మార్చుకుంటూ ఉండేవాళ్ళు. ఈ వస్తు మార్పిడి విధానం వల్ల కొంచెం మనుషుల మధ్యలో ఈ క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది, ఏది ఎక్కువ ఇవ్వాలి, ఏది తక్కువ ఇవ్వాలి అనేది తెలియక కొంచెం ఇష్యూస్ రావడంతో ఈ వస్తు మార్పిడి విధానం పోయి తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయిపోయారు మన దేశంకి. ప్రపంచం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళే. లండన్, మేము మనం వెళ్ళొచ్చాం కదా లండన్, ఆ లండన్ సంబంధించిన బ్రిటిష్ మహారాజు, యువరాణులు వీళ్ళందరూ కొన్ని అంటే ఇలా వస్తు మార్పిడి విధానం కరెక్ట్గా లేదురా బాబా అని చెప్పేసి రాళ్ళు మొదలు పెట్టారు. మనం చెప్తున్నాం కదా సేఫ్ షాప్ బిజినెస్ లో టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్, సో ఇలా కొన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నాం కదా. అవన్నీ ఏంటో తెలుసా? నవరత్నాలకు పేర్లు. అంటే మనం నవరత్నాలు అంటాం కదా. ఇదిగో చూడండి, మే అబ్రాల్, జూన్ పర్ల్, జూలై రూబీ, సో ఇలా ఏప్రిల్ డైమండ్. అంటే ఇక్కడ నెలల వారీగా 12 months కి 12 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ని కనిపెట్టబడేసి, ఈ స్టోన్స్ కి ఒకదానికి ఒక వాల్యూ అనమాట. రూ. 10 అంటే ఒకటి, రూ. 20 అంటే ఒక వాల్యూ, 50 అంటే ఒక వాల్యూ, ఎలా ఉందో ఈ స్టోన్స్ ని క్రియేట్ చేసేది. ఆ స్టోన్స్ అంటే మన రాజుల కాలంలో కూడా రత్నాలు ఇవ్వటం, వరహాలు ఇవ్వటము, ఆ, ముత్యాలు ఇవ్వటం, ఇలా ఇస్తారు కదా. అంటే ఏదైనా వస్తువు కావాలంటే ఎన్ని కావాలి, ఇన్ని రత్నాలు, ఇన్ని వరాహాలు, ఇన్ని పగడాలు, ఇన్ని ముత్యాలు అని దానికి వాల్యుబుల్ కట్టేసి ఇస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. సో నో కరెన్సీ, కరెన్సీ నోట్లు లేవు. సో ఆ తర్వాత మన నాణాలు క్రియేట్ చేశారు, నాణాలు, ఇలా గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, సో ఇలా వచ్చేసినాయి. అప్పట్లో బ్రిటిషర్ కాలం నుంచే మొదలైనవి అన్ని. సో ఆ విధంగా నాణాలు ఇవ్వడం, తీసుకోవడం మొదలెట్టేశారు. అంటే మధ్యలో ద్రవ్యం అనేది వచ్చింది, కరెన్సీ అనేది మొదలైంది. సో తర్వాత బ్రిటిష్ వాళ్ళ మహారాజుల యొక్క ఫోటోలతో కరెన్సీ నోట్లు. అప్పట్లో చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ వాడి పేరు ఫోటో చూడండి. ఇప్పుడు గాంధీ గారి ఫోటో ఉన్నట్టు అప్పుడు అట్లా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. సో ఈ విధంగా, సో తర్వాత మళ్ళీ గాంధీ స్వతంత్రం వచ్చేసింది, మన గాంధీ గారి పేరు మీద ఫోటోలతో మనం కొన్ని నోట్లు, కరెన్సీ అనేది ఇలా ముద్రించబడి, సో ఈ విధంగా వ్యాపారం, అంటే మనిషికి కౌంట్ పెరిగిపోయే కొద్దీ భూభాగం తగ్గిపోయింది, అవసరాలు పెరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి వ్యాపారాలను మొదలైంది.
అంటే తనకు కావాల్సినవి దొరకబడినప్పుడు వేరే వాడి దగ్గర కొనుక్కోవడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా ఒకప్పుడు విలాసవంతంగా జీవించిన మనిషి ఎప్పుడైతే మనుషుల సంఖ్యలో పెరుగుతూ వచ్చిన కొద్దీ ఆ, మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అంటే పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా తిండి కోసం. తిండి, కూడు, కూడు, గూడు, గుడ్డ. అంటే తిండి కోసము, సో గూడు కోసం, ఇల్లు కోసం, చివరికి మంచి బట్టల కోసం, ఈ వీటి కోసం బతకడం మొదలుపెట్టేశాడు. సో అవి కనీస అవసరాలుంటా అవి కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. మనిషి పుట్టుక మొత్తం కూడా ఎందుకు జరిగింది అనేది దాని యొక్క అర్థం అనేది తెలుసుకోకుండా, సో అక్కడి నుంచి ఇక మనుషులందరూ వ్యాపారం, పనులు, ఉద్యోగాలు అని ఇలా రకరకాలుగా మొదలెట్టారు. సో ఈ విధంగా వ్యాపారాలు మొదలైనవి ఫస్ట్ కరెన్సీ నోట్లతో తీసుకొని వెళ్తున్న ప్రాసెస్ నుంచి ఈరోజు కరెన్సీ కూడా పోయింది. డిజిటల్ పేమెంట్స్ వచ్చేసింది ఇండియాలో. సో డిజిటల్ పేమెంట్స్ వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇదే నడుస్తుంది అనమాట. వస్తు మార్పిడి విధానం పోయింది. తర్వాత వరాహాలు, ముత్యాలు, రత్నాలు ఆ కాలం పోయింది. ఆ కాలం పోయిన తర్వాత నాణ్యాల కాలం వచ్చింది. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ నాణ్యాలు వచ్చింది. అది పోయినాక కరెన్సీ నోట్ల కాలం వచ్చింది. అంటే ఇప్పుడు 4 కాలాలు. అసలు ఫస్ట్ లో అయితే అసలు ఎటువంటి వ్యాపారం లేదు. అప్పుడు ఎటువంటి ద్రవ్యం లేకుండానే ఏది కాలం తీసుకునేవాళ్ళు. అన్ని దొరికాయి, ఫ్రీగా అవైలబుల్ వచ్చేది. అప్పుడు వ్యాపారం లేదు. వ్యాపారం మొదలైనక వస్తు మార్పిడి విధానం మొట్టమొదటి అది యుగం అనమాట. వస్తు మార్పిడి యుగం. రెండో యుగం వచ్చేసరికి రత్నాలు, ముత్యాలు, పగడాలు అలాంటివి. మూడోది వచ్చేసరికి నాణ్యాల కాలం. నాలుగోది వచ్చి కరెన్సీ నోట్లు ప్లస్ నాణ్యాలు అన్ని వచ్చేసింది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఈ 4 కూడా తీసేసి కొత్త తరహా ప్రపంచంలోకి వచ్చేసాం. దాన్నే డిజిటల్ వరల్డ్. సో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎటువైపు అడుగులు పెడుతుందంటే డిజిటల్ ప్రపంచం, డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు పెడుతుంది. అందులో భాగంగా సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా డిజిటల్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చేసి మీరు చూస్తే గమనిస్తే ఈ 15 సంవత్సరాల్లోనే, ఈ 10 నుంచి 15 సంవత్సరాల సో అందరికి బ్యాంకింగ్ సెక్టర్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఏటీఎంలు వచ్చినాయి, క్రెడిట్ కార్డులు వచ్చినాయి, డెబిట్ కార్డులు వచ్చినాయి. సో నెక్స్ట్ అలానే యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే వచ్చినాయి, ఫోన్ పే వచ్చినాయి. సో అలానే ప్రతి ఒక్కరికి ఆ, ఇంకా రకరకాల పేటిఎం అని రకరకాల యాప్స్ అన్ని అలవాటు అయిపోయినాయి. సో ఈరోజు చూస్తే ప్రపంచం దేశాలన్నీ కూడా సో మనకన్నా ముందేగానే అమెరికా లాంటి దేశాలు మనకన్నా ముందే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితమే ఎన్ని మొదలెట్టింది. అక్కడ మొదలెట్టినాక అక్కడి నుంచి మనం ఇప్పుడు మొదలు పెడతాం. సో ఇప్పుడు మనకి ఇంటర్నెట్ స్పేస్ ప్రపంచంలో అన్ని దేశాలు ముందుగానే వెళ్ళిపోయింది. వాళ్ళు 6G 7Gలో ఉన్నారు టెక్నాలజీలో. అంటే ఇప్పుడు మనం 4Gలో ఉన్నాం కదా, 4G నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్. బట్ వేరే కంట్రీస్ లో జపాన్ లో 6Gలో ఉన్నారు వాళ్ళు. అమెరికాలో 6Gలో ఉన్నారు. చాలా కంట్రీస్ లో 5G 6Gలో ఉన్నారు. మనం ఇంకా 4G జనరేషన్ లో అంటే ఫోర్త్ జనరేషన్ లో ఉన్నాం. అంటే మన ఇండియాలో జనాభా ఎక్కువ. ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఇంతకుముందు చైనా ఉంటే ఆ చైనా రికార్డు కూడా క్రాచ్ చేసేసి ఇండియా ఇండియా వచ్చేసింది. ప్రపంచ జనాభాలో ఫస్ట్ ప్లేస్ లో మనమే ఉన్నాం. సో మన భారతదేశంలో ఎక్కువ మంది జనాభా ఉండటం వల్ల నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ మంది చదువుకోకపోవడం వల్ల మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మంది మూఢనమ్మకాలతో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అనే రకరకాల మూఢత్వాలతో ఉండటం వల్ల సో ఇంకా భారతదేశంలో అభివృద్ధి ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు. ఈ డిజిటల్ పేమెంట్స్ గురించి జనాలకు ఇంకా అవగాహన కలగట్ల. సో బట్ అయినా సరే నాలాంటి చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు సో దీని గురించి మొదలెట్టారు. సో ఈ డిజిటల్ పేమెంట్స్ లో భాగంగా సో ఎటువంటి కరెన్సీతో పని లేకుండానే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మొత్తం డిజిటల్ గానే మొత్తం జరుగుతుంది పేమెంట్స్ అని. మొన్న నేను లండన్ వెళ్ళాను. అక్కడి నుంచి కూడా మా వైఫ్ డబ్బులు కావాలంటే డబ్బులు పంపించాను. సో ఏదైనా కావాలంటే పేమెంట్స్ అక్కడి నుంచి అక్కడ కొట్టాను. ఇలా జరుగుతూ ఉండేది. సో చూడండి, డిజిటల్ గా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటే మీ ఇంట్లోకి డోర్ డెలివరీ వచ్చేస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఈరోజు ఇంతకుముందు కరోనా సిచ్యువేషన్ లో కూడా ఇది చాలా ఉపయోగపడ్డాయి డిజిటల్ పేమెంట్స్. సో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే, ఫోన్ ఇది మళ్ళీ అట్లానే వాట్సాప్ పే కూడా వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి, భీమ్ యాప్. సో ఇలాంటి చాలా రకాల పేమెంట్స్ వచ్చింది సార్. సో సాధారణంగా మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో ఇప్పటి వరకు 870 కోట్ల మంది జనాభా ఉంటే ఈ 870 కోట్ల జనాభాని సో ఇక్కడ రాబర్ట్ కియోసాకి అని ఒక ఆర్థికవేత్త ఉన్నాడు. ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్ అతను. సో అతను అమెరికాలో ఉంటాడు అన్నమాట. అమెరికాలో స్థిరపడ్డాడు. కెనడాలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డాడు. సో ఇతను ఒక చక్రం, ఇతను ఒక
సైకిల్ ఇచ్చాడు. అంటే మనం కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే తెలిసిందనమాట, కోఆర్డినేట్స్ అంటారు. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్, ఫోర్త్ అని ఎక్స్ వై అని ఇట్లా కోఆర్డినేట్స్ గా డివైడ్ చేస్తే, 4 భాగాలుగా డివైడ్ చేస్తే, సో ఇక్కడ 4 కోఆర్డినేట్స్ గా డివైడ్ చేశాడు. సో ఇక్కడ ప్రపంచంలో జనాభా మొత్తం 4 రకాలు ఉంటారు. అందులో మొట్టమొదటి రకం ఎవరు అంటే ఈ కేటగిరీ. ఈ అంటే ఎంప్లాయీ కేటగిరీ. రెండో కేటగిరీ సెల్ఫ్ ఎంప్లాయీ. మూడో కేటగిరీ బిజినెస్ మ్యాన్. నాలుగోది ఇన్వెస్టర్. ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ వచ్చే లెక్క 95% మంది ఉంటారు. ఈ బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీ వచ్చే లెక్క 5% ఉంటారు. కానీ ఈ 95% మంది జనాభా దగ్గర ఉన్న డబ్బు కేవలం 5% డబ్బు మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఈ 5% మంది జనాభా ఉన్న వాళ్ళ దగ్గర, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ దగ్గర 95% డబ్బు ఉంది. అంటే ఎక్కువ మంది దగ్గర తక్కువ డబ్బు ఉంది, తక్కువ మంది దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. అంటే ధనవంతులకి పేదవాళ్ళకి మధ్య తేడా ఏంటంటే ఈ మైండ్ సెట్, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేకపోవడం అన్నమాట. సో ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో 95% మంది ఉంటారు. సో ఎవరైనా, నేను కూడా అంతే. సో చిన్నప్పటి నుంచి నాకేం చెప్పుకొచ్చారంటే, బాబు నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో అని మా అమ్మ చిన్నప్పటి నుంచి నాలో ఫీడ్ చేస్తూ ఉండేది. ఏమని చెప్పారండి నాకు? ఏం చెప్పారు చెప్పాలి? నువ్వు బాగా చదువుకో, ఉద్యోగం చెప్పాలి. చేయి, ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం చేయమని. నాకు చిన్నప్పటి నుంచి నువ్వు బాగా మంచిగా వ్యాపారం చేయి, మంచిగా నువ్వు డెవలప్ అవ్వు, 10 మందికి హెల్ప్ చేయని చెప్పి నాకు చెప్పలా. నాకేం చెప్పుకొచ్చారంటే, నువ్వు బాగా చదువుకో, మంచిగా చదువుకో, మంచి జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చే మంచి అమ్మాయి దొరికింది, మంచి పెళ్లి చేసుకోవచ్చు, మంచిగా పిల్లలు కనవచ్చు, మళ్ళీ వాళ్ళకు కూడా బాగా చదివించవచ్చు, మళ్ళీ వాళ్ళకు కూడా జాబ్ తెప్పించవచ్చు. ఇది నాకు చెప్పిన ప్రాసెస్ వాళ్ళు. అర్థమవుతుందా? నేను కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ, చాలా మంది ఉద్యోగాల కోసం తిరుగుతూ, ఉద్యోగాల కోసం, జాబ్ల కోసం రాస్తూ, కొంతమంది జాబ్ వచ్చిన వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకొని మంచి భోజనాలు పెడుతూ ఉంటే, చిన్నప్పటి నుంచి నా మైండ్ లో ఏమని ఫీడ్ అయిందంటే, జాబ్ తెచ్చుకోవాలి, అదే నా జీవిత పరమావధి, జాబ్ లోనే నా లైఫ్ ఉంది, జాబ్ లో నాకు లైఫ్ లేదు అనే మైండ్ లో ఫిక్స్ అయిపోయా. అందుకనే నేను బాగా చదువుకున్నాను 10th క్లాస్. మా ఫ్రెండ్స్ అందరూ గాలి తిరుగుతూ ఉండేవాళ్ళు, పెట్టుబడి తిరుగుతుంటే, నేను మాత్రం చదువుకోకపోతే బాబు ఉద్యోగం సరిగ్గా లేదు, వాళ్ళు ఉద్యోగం రాదని, ఉద్యోగం కోసం నేను బాగా కష్టపడి చదవడం మొదలుపెట్టా. ఎవరితో ఫ్రెండ్స్తో తిరగలేదు. ఎక్కువగా నేను బయట టైం పాస్ చేసేవాడు కాదు. నా లైఫ్ మొత్తం కూడా ఎక్కువ శాతం చదువు 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 అని కేటాయించుకున్నా. ఎందుకని? మంచి జాబ్ కోసం. సో మొత్తానికి బాగా చదువుకున్నాను. 10th క్లాస్ స్కూల్ టాపర్, ఇంటర్మీడియట్ స్కూల్ టాపర్, కాలేజీలో టాపర్, అన్ని బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాను. సో పోనీ ఉద్యోగం తెచ్చుకున్నాక నా లైఫ్ ఏమైనా మారిందా? చెప్పండి సార్. 9 to 5 జాబ్. మార్నింగ్ 9 o'clock జాబ్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 5 o'clock దాకా వాళ్ళు ఏం చెప్తే అక్కడ నేను పనిచేయాల్సి వచ్చేది. అక్కడ బాస్ అనే వాళ్ళు ఉంటారు. ఎవరు? మా చైర్మన్, కాలేజీ చైర్మన్. 10 నిమిషాలు టైం లేట్ అయితే ఎంత పరిగెత్తుకుని వెళ్ళినా, 10 కాదు, 1 నిమిషం కూడా లేట్ అయినా తప్పు అయిపోయింది. తమ్ము మిస్ అయిపోతే ఆ రోజు శాలరీ కట్టు, ఇంకా చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలా నేను అప్లైగా చేస్తూ ఉన్నాను, కష్టపడుతున్నాను, జాబ్ జాబ్ చేస్తూ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. మా మిసెస్ కూడా అక్కడ జాబ్ చేస్తుంటే, చేస్తున్న ప్రాసెస్ లో ఇద్దరు కష్టపడుతున్నాం. తర్వాత నాకు వచ్చి శాలరీ సరిపోవట్లా. ఏమన్నారు చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ? "నువ్వు బాగా చదువుకుంటే డబ్బులు వస్తాయి" అన్నారు కదా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నా, సరిపడి డబ్బులు వస్తున్నాయా? లేదు రాజేంద్ర సార్. నౌకరు. మళ్ళీ అయ్యే అప్పులు, అయ్యే బాధలు, అయ్యే కష్టాలు, అయ్యే ప్రాబ్లమ్స్ అవట్లా. సో ఇది కాదురా బాబు అని, నెక్స్ట్ ఈ జాబ్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంకేదైనా కావాలని చెప్పేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిగా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? హోటల్ పెట్టడం, హాస్టల్ పెట్టడం, రెస్టారెంట్ పెట్టడం, కర్రీ పని పెట్టడం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నేను ఒక వ్యాపారం మొదలు పెట్టుకొని, ఆ వ్యాపారానికి నేనే బాస్ అనమాట. నా కింద ఒక 10 మంది వర్కర్స్ ఉంటే, ఆ 10 మందికి నేను జీతాలు ఇచ్చి పని చేయించుకుంటున్నాను. మరి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏమన్నా డెవలప్ అయ్యానా? ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు రాజరత్న సార్. నేను జాబ్ చేస్తూ ఉన్నాను 14 ఏళ్ళు చేశాను. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా 10 ఏళ్ళు చేశాను. ఈ 14 ఏళ్ళు అండ్ ఈ 14 ఏళ్లలో ఒక 4 సంవత్సరాలు అచ్చంగా జాబ్ చేశాను. జాబ్ తర్వాత ఇక రెండు చేశాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ జాబ్ రెండు చేశాను. 14 years కష్టపడ్డాను. సో రాజరత్న గారు చెప్పండి, మరి నా లైఫ్ లో ఏమైనా మార్పులు వచ్చినాయి? నో గురించి రెస్టారెంట్ లో, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ జాబ్ చేస్తున్నా కానీ అభివృద్ధి అయితే కాలేదు గురించి. సక్సెస్ అభివృద్ధి లగ్జరీ అభివృద్ధి రాలేదు.
ఎస్. అభివృద్ధి ఎందుకు కాలేదంటే 95% మంది జనాభా అందరూ ఎంప్లాయీ గానే ఉంటారు, బిజినెస్ చేస్తారు. నేను హోటల్ పెట్టగానే నా పక్కన వాడు ఇంకో హోటల్ పెట్టాడు, నేను హాస్టల్ పెడితే నా పక్కన వాడు ఇంకో హాస్టల్ పెట్టేసి నా దగ్గర జనాభా మొత్తం లాక్కున్నాడు. ఎస్ సార్. మీకు తెలుసు కదా ఎస్ సీను, సీను అని ఉంటాడు మెకానికల్ అతను, గురు. నా దగ్గర సీను మొత్తం నా దగ్గర మొత్తం జనాభా లాక్కున్నాడు లేదా. ఎస్ గురు. నా దగ్గర వాళ్ళందరూ పిల్లలు 10,000 సుమారు 10 లక్షల రూపాయలు ఎగ్గొట్టేసి అతని కాడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. ఎస్ గురు. అంటే నేను లాస్ అయిపోయా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో. అతనికి ఏమైంది, నా దగ్గర జనాభా లాక్కున్నాడు, అతని దగ్గర మరి వేరే వాళ్ళే చివరికి ఖాళీ చేసేసినట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు అతను మళ్ళీ ఇక్కడ వచ్చి లేడీస్ హాస్టల్ పెట్టాడు గుంటూరులో. ఎస్ గారు, గుంటూరులో పెట్టారు. అర్థమవుతుందా? అంటే ఎస్ గురు. ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ అనేది ఒక పెద్ద చట్రం. ఈ చట్రంలో పడిపోయిన వాళ్ళందరికీ కడుపులో నీళ్లు కదలకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ లో ఉంటారు. మనకు ఎందుకు రిస్క్, మనం ఇలానే బతికేస్తున్నాం, ఇలా ఉంటే చాలు అని ఉంటారు. 95% మంది జనాభా అలానే ఉన్నారు. అందుకే వాళ్ళ దగ్గర 5% డబ్బే ఉంటుంది, డబ్బు తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మంది అప్పుల పాల్లో ఉంటారు, ఎక్కువ అప్పుల్లో ఉంటారు. మీ అందరూ తెలుసు, నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు రాజరత్న గారు నాయక్ సార్ దగ్గర గ్యాస్ అయిపోతే, చిన్న గ్యాస్ బండ్ అయిపోతే 100 రూపాయలు గ్యాస్ కోసం అడిగారు. ఎంత అడిగాను? 100 రూపాయలు గురు. 100 రూపాయలు గ్యాస్ కొట్టేటానికి అడిగారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు రోజుకి వచ్చేలాకే 4 నుంచి 5 వేలు పెట్రోల్ ఖర్చు పెడతాను పర్ డే. ఉదయం పూట నేను వెళ్ళానంటే సాయంత్రానికి మొత్తం అయిపోయేటప్పుడు పెట్రోల్ 4 నుంచి 5 వేలు పెట్రోల్ కొట్టిస్తాను నేను. అంటే రోజుకు నేను అలా తిరుగుతాను, 200-300 కిలోమీటర్లు తిరుగుతున్నా జర్నీ. అర్థమవుతుందండి. 15 లక్షల కార్లు తిరుగుతున్నా. ఒకప్పుడు పెట్రోల్ లేకపోకుండా బైక్ లో ఆగిపోతే బైక్ మధ్యలో పెట్రోల్ బంక్ దాకా తోసుకొని పోయి, డబ్బులు లేకపోతే ఇగో సార్ కొంచెం ఈ మొబైల్ మీ దగ్గర ఉంచండి, పెట్రోల్ కొట్టించు, పెట్రోల్ డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను మర్చిపోయాను అని మొబైల్ ఇచ్చేసి, అర్థమవుతుందా, అది తెలిసిన వాళ్ళు అవటం వల్ల మళ్ళీ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మొబైల్ తీసుకున్న సందర్భాలు ఒక 2-3 సందర్భాలు కూడా ఉన్నాయి. పెట్రోల్ బంక్ కూడా ఎక్కడో కాదు, ఏఎంజీకి వెళ్ళే దారిలో వచ్చి చూసారా పెట్రోల్ బంక్, ఆ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ జాబ్ చేసేటప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఉన్నప్పుడు ఉంది నా సిచ్యువేషన్. సో ఎందుకు అలా ఉందంటే కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ అనమాట. బయట సమాజంలో ఒక జాబ్ కోసం 100 మంది కాంపిటీషన్ ఉండేవాళ్ళు. జాబ్ లో ఇన్సెక్యూరిటీస్ ఉండేవి, వేరే వాడు వస్తే మన జాబ్ పోయిందనే భయంతో ఉండేవాళ్ళు. సో బాసులు కూడా దాని అదునుగా చూసుకొని మన మీద శ్రమ దోపిడీ చేసేవాళ్ళు. శ్రమ దోపిడీ, మన దగ్గర పిండేవాళ్ళు, రసం మొత్తం పిండేసేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, రకరకాలు ఉండేది జాబుల్లో. సో మొత్తానికి అయితే జాబ్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయీగా ఉన్నప్పుడు నేను చాలా కష్టపడానండి. 14 ఏళ్ళు కష్టపడ్డాను, నా లైఫ్ ఎటువంటి మారలా. మధ్యలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మారాను. 2009 నుంచి హాస్టల్ పెట్టా, హోటల్ పెట్టా, అన్ని చేస్తున్నా. సో దానివల్ల కూడా రిస్క్ పడుతున్నా కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. నేను చిరుమావళిలో రామిరెడ్డి అని ఒక అతను ఉండేవాడు. రామిరెడ్డి, నడికుడు రామిరెడ్డి, నడికంట రామిరెడ్డి ఎవరో ఉండేవాడు చిరుమావళిలో. ఉన్నారా రాజరత్న సార్? సార్ సార్ చెప్పండి. మీ ఊరిని దత్తత తీసుకున్నాడు కదా ఒక ఆయన, నడికంట రామిరెడ్డినా? రెడ్డి గారు కదా. ఆ, అవును ఆ- గురు. ఆయన చూసి ఆయన ఏదో గోల్కొండ హోటల్ అనేది పెట్టాడని నేను హోటల్ మొదలు పెట్టా. అప్పుడు దాకా హాస్టల్ వెళ్ళిపోయాను గణపురంలో. హాస్టల్తో పాటు హోటల్ కూడా పెట్టింది ఆయన చూసే. అరే నా ధనవంతుడిగా మారిపోయాడు, సో నేను కూడా ధనవంతుడిగా మారాలి, నేను కూడా హోటల్ పెడితే ధనవంతుడు మాట్లాడుకున్నా. బట్ పులిని చూసి నాకు కోతలు పెట్టుకున్నట్టు అప్పుడేదో పాత జమానాలు నడిచింది. అప్పట్లో పెట్టిన వ్యాపారాలు క్లిక్ అయిపోయి తక్కువ మంది కాంపిటీషన్ లో నడిచిపోయింది. బట్ ఈ రోజు జమానాలో నడవట్ల, ఎందుకంటే ప్రతి దానికి కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మనం 100 రూపాయలకి భోజనం అంటే, బిర్యానీ అంటే కోడి వచ్చి 70 రూపాయలకి అంటాడు, కోడికి 50కి అంటాడు. ఇస్తాను. సో పోటీ Yes, sir. ప్రపంచంలోకి వెళ్ళిపోయేలాక అందరూ వ్యాపారస్తులు అందరూ నష్టపోతున్నారు, లాస్ అయిపోతున్నారు. మీ అందరూ బాగా తెలుసు, ఇంతకుముందు ఎయిర్టెల్ ఎయిర్టెల్ సిమ్లు ఉండేవి. ఎయిర్టెల్ ఎయిర్టెల్ వడాఫోన్, హచ్, ఎస్ఆర్ను. ఈరోజు అవన్నీ కనిపిస్తున్నాయా? జియో వాడు వచ్చాడు, మొత్తాన్ని స్మాష్ చేసి పడేశాడు. జియో వాడు వచ్చి ఫస్ట్ 3 months ఫ్రీ అన్నాడు, జియో నెట్వర్క్ కన్వర్ట్ అయ్యారు. 6 months ఫ్రీ అన్నారు, తర్వాత 1 year ఫ్రీ, మొత్తాన్ని మారిపోయారు. అంటే చూడండి, అప్పుడు దాకా ఎయిర్టెల్ నెంబర్ వన్ అనేవాళ్ళు దెబ్బకి వచ్చి జియో వచ్చేదాక జియో నెంబర్ 1 అయిపోయింది. అర్థమవుతుందా? అంటే ప్రపంచంలో బయట వ్యాపారాలన్నీ కూడా హెవీ కాంపిటీషన్ తో రన్ అయింది. సో ఈ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక్కరికే పనిచేస్తారు. ఇక్కడ వచ్చే బిజినెస్ అంతా కూడా ఈ బిజినెస్ ని అంటే ఈ పనుల్ని యాక్టివ్ అంటారు.
ఇక్కడ వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇన్కమ్ ని ఏమంటారు? యాక్టివ్ ఇన్కమ్. మొట్టమొదటిగా అందరూ ఎంప్లాయీ కేటగిరీలో ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యూ ఎక్స్చేంజ్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ అన్ ఇన్కమ్. యూ డోంట్ వర్క్, యూ డు నాట్ గెట్ పెయిడ్. అంటే ఇక్కడ నువ్వు నీ టైంని, నీ యొక్క టైంని, నీ స్కిల్ని వేరే వాళ్ళ కోసం ఇస్తున్నావు. వాళ్ళు నీకు పే చేస్తారు, డబ్బు పే చేస్తారు. నువ్వు టైం స్పెండ్ చేయలేదంటే నీకు డబ్బు రాదు. యూ డోంట్ వర్క్, యూ డోంట్ నాట్ గెట్ పెయిడ్. నువ్వు పని చేయకపోతే నీకు డబ్బు రాదు. అంటే ఇక్కడ ఏంది? యూ వర్క్ ఫర్ మనీ. నువ్వు డబ్బు కోసం పని చేస్తున్నావు. ఏది ఇక్కడ ఎంప్లాయీ కేటగిరీ. అలానే సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ, యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ బిజినెస్, యువర్ సెల్ఫ్, బట్ యూ కెన్ టేక్ ఏ 6 week హాలిడే అండ్ యువర్ బిజినెస్ కీప్ ఆన్ గోయింగ్ వితౌట్ యూ. అంటే నువ్వు ఒక ఆరు వారాల పాటు నువ్వు హాలిడే తీసుకుంటే నీకు బిజినెస్ రన్ అయిద్దా? సెల్ఫ్ ఎంప్లాయ్. ఇంతకుముందు హోటల్ కర్రీ పాయింట్ రెస్టారెంట్ ఉన్నప్పుడు మా ఊరు కనీసం గడప కూడా తక్కల. 16 ఏళ్ళు పాటు, 14 ఏళ్ళు పాటు నేను కనీసం మా ఊరు గడప తక్కల. సో ఈ రోజు నేను మా ఊరికి ప్రతిరోజు వెళ్తున్నా, ఎవ్రీడే. అర్థమవుతుంది మీ అందరికి? నా దగ్గర టైం ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. సో ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లో ఉన్నప్పుడు టైం ఫ్రీడమ్ రాదు, ఫైనాన్షియల్. సో ఇలా ఫస్ట్ ఎంప్లాయీగా మొదలైన వాళ్ళు తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీగా వస్తారు. తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక అప్పుడు బిజినెస్ లోకి వస్తారు. సో ఇప్పుడు నేను సేఫ్ షాప్ అనే బిజినెస్ లోకి వచ్చాను. ఇది డిజిటల్ బిజినెస్. ఇస్తాను. సో ఈ బిజినెస్ లో ఎలా ఉండేదో చూద్దాం. సో ఇది ప్యాసివ్ ఇన్కమ్, టీమ్ వర్క్. బయట నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను ఒక్కడే కష్టపడేవాడిని. ఎవరికన్నా నేను పని చేయించుకోవాలంటే వాళ్ళకి డబ్బు పే చేయాల్సి వచ్చింది, శాలరీ పే చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నా సేఫ్ షాప్ అనే బిజినెస్ లో. ఇక్కడ చూడండి, మనీ వర్కింగ్ ఫర్ యూ. మనీ మన కోసం పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, దీస్ పీపుల్ వర్క్ హార్డ్ ఫర్ దెమ్ టు జనరేట్ దెమ్ అండ్ ఇన్కమ్. సో ఇక్కడ మనీ మన కోసం పనిచేస్తుంది, మనం మనీ కోసం పనిచేయట్లా. మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాము. ఆ నెట్వర్క్ ద్వారా సో కింద వాళ్ళు టీం తయారైపోతారు, వాళ్ళు పనిచేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎంప్లాయీ కేటగిరీలో మొదలెట్టాను. 10 ఏళ్ళ పాటు ఎంప్లాయీగా, 14 ఏళ్ళ పాటు ఎంప్లాయీ చేశాను. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీగా 10 ఏళ్ళ పాటు పనిచేశాను. తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి బిజినెస్ లో చేస్తాను, సేఫ్ షాప్ అనే బిజినెస్ చేస్తాను. సో ఆ తర్వాత లాస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతాను, దాన్ని ఇన్వెస్టర్ కేటగిరీ. ఈ ఇన్వెస్టర్ కేటగిరీ అంటే డబ్బు డబ్బు బాగా వచ్చేస్తాయి, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఈ డబ్బులు ఏం చేస్తాము? ఇక్కడ మ్యూచువల్ ఫండ్ కడతాము, ఇక్కడ షేర్ మార్కెట్లోకి పెడతాము, ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి పెడతాం, ఇక్కడ భూమి కొంటాం, అక్కడ ఇల్లు కొంటాం. సో అంటే ఇన్వెస్టర్ కేటగిరీ. ఇప్పుడు మన అప్లయన్స్ అందరూ, మహాగురుజులు అందరూ, సోమశేఖర్ మోహన్జీ, వికాస్ గురించి, వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, డైమండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళకి ఏంటి? డబ్బే సంపాదించింది, వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతి మనిషి కూడా ఇదే రకంగా ఉంటారండి. ఫస్ట్ ఎంప్లాయీ, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీ, తర్వాత బిజినెస్, తర్వాత ఇన్వెస్టర్. అంటే ఎవరు ముందుగా మైండ్ మెచ్యూరిటీ అయితే వాళ్ళు త్వరగా బిజినెస్ లోకి వస్తారు, తర్వాత ఇన్వెస్టర్ గా మారిపోతారు. మరి ఇక్కడ మీ అందరూ త్వరగా బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలోకి రావాలని కోరుకుంటాను. బిజినెస్ మ్యాన్ లోకి అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలోకి వస్తారా? ఎస్ ఆర్ నో? Yes, Modi. లేదు, Yes, నేను ma'am. ఇంకా ఎంప్లాయీలో ఉంటాను, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారంటే ఉండండి, మీ ఇష్టం. మీకు ఎప్పుడు బుర్ర ఓపెన్ అయితే, మైండ్ ఓపెన్ అయితే అప్పుడే మీరు త్వరగా బిజినెస్ లోకి వస్తారు. రైట్? క్లియర్? సో రైట్. సో ఆ తర్వాత ఈ రాబర్ట్ కియోసాకి చెప్పిన దాని ప్రకారం ఏ వ్యక్తి అయినా ఈ నాలుగుని, సో ఈ నాలుగుని టచ్ చేసి వస్తాడు. ఫస్ట్ ఎంప్లాయీ అవుతాడు, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయీ, తర్వాత బిజినెస్ మ్యాన్, లాస్ట్ లో ఇన్వెస్టర్ గా అవుతాడు. సో ఇదే చూడొచ్చు. వీళ్ళేమో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, డబ్బు తక్కువ వచ్చింది. వీళ్ళేమో తక్కువ టైం స్పెండ్ చేసిన డబ్బు ఎక్కువ వచ్చింది. సో ఇది కేటగిరీ, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్, ఇన్వెస్టర్. సో ఇది క్యాష్ కోఆర్డినేటర్ అంటారు, క్యాష్ ఫ్లో కోఆర్డినేటర్ అంటారు. ఇక మన సేఫ్ షాప్ లోకి వద్దాం, మన బిజినెస్ లోకి వచ్చేస్తాం. సో ఇక్కడ సేఫ్ షాప్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. చూడండి, లక్షల ఇన్కమ్ ఇస్తున్నాను. ఒక వారం చెప్తుంది 1,12,000 కూడా వచ్చింది నాకు. సో మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దాకా మీకు హిస్టరీ ఆఫ్ బిజినెస్, సేఫ్ షాప్ బిజినెస్ అంటే ఏంటి, సేఫ్ షాప్ బిజినెస్ అనేది మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది కొన్ని విషయాలు మీకు క్లారిటీ చేద్దాం. మీ అందరికి అర్థమైందా? ఇప్పుడు వ్యాపారం అంటే మంచిదా కదా? వ్యాపారం మంచిదా, ఉద్యోగం మంచిదా? చెప్పాలి. వ్యాపారం మంచిదా, ఉద్యోగం మంచిదా? చెప్పండి. వ్యాపారం. మంచిదా, ఉద్యోగం మంచిదా? వ్యాపారం. ఉద్యోగము జీవితకాలం నువ్వు చేసిన 30-35 ఏళ్ళు మళ్ళీ నీ పిల్లలు కష్టపడాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు కష్టపడాలి, వాళ్ళ పిల్లలు కష్టపడాలి. అది ఉద్యోగం. అది వ్యాపారంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వ్యాపారం అయితే వాళ్ళు చేసినాక మళ్ళీ వాళ్ళ పిల్లలు చేయాలి. ఒక కిరాణా షాప్ పెడితే వాళ్ళని ఉంటారు, వాళ్ళ హస్బెండ్ ఉంటారు, లేదా వాళ్ళ పిల్లలు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటే సరుకులు అమ్మాలి.
బట్ ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్. సో నేను సేమ్ షాప్ బిజినెస్ వచ్చాను. సో నేను దర్జాగా కాలేజ్ హ్యాపీగా కూర్చున్నా సరే నాకు వర్క్ ఆగదు, నాకు ఇన్కమ్ ఆగదు. ఎందుకంటే నాకు లెఫ్ట్ రైట్ పని చేసిన వాళ్ళు చాలా మంది ఇచ్చారు. ఇప్పుడు నరేష్ గురించి ఎటువంటి ప్లాన్ చెప్పి పని లేదు, ఫాలో చేసి పని లేదు, మీటింగ్కి వెళ్ళి పని లేదు, ట్రైనింగ్ పని లేదు, ఏం చేసి పని లేదు. కానీ ఆ వారం వారం ఆయన అకౌంట్లో పడతాయి. పెద్ద శ్రీనివాస్ గురించి ఏం చేసి పని లేదు, హ్యాపీగా డబ్బులు పడిపోతాయి. ఎస్ ఆర్ నో? సో దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, టీమ్ వర్క్ అంటారు. మరి దీన్ని మనం చేయడం కోసం మనం రెడీ అయిపోవాలి. చేత రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Moj. Yes, Moj. హిస్టరీ ఆఫ్ బిజినెస్, వ్యాపారం ఎలా మొదలైంది, ఎలా వచ్చిందో అర్థమైందా? Yes, Moj. రైట్. సో ఇక మనం చేసే వ్యాపారం పేరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. దీన్ని ఏమంటారండి? నెట్వర్క్ Multi-level. మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. ఎస్ ఆర్ నో? మరి చాలా మంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఫేక్, ఫ్రాడ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫేక్, ఫ్రాడ్ అని చెప్పేసి బయట చాలా మంది జనాభాలో వాళ్ళకి నెగిటివ్ ఉంది. వాళ్ళకి అర్థం కాక, వాళ్ళకి నాలెడ్జ్ లేక ఇదంతా నెగిటివ్ 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 అంటారు. ఎస్ ఆర్ నో? ఇదంతా తప్పు తప్పు అంటారు సార్ చాలా మంది జనాభా తెలియదు. కానీ వాళ్ళకి తెలియక అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తప్పు కాదండి. నెట్వర్క్ మార్కెట్ అనేది ప్రపంచం మొత్తం చేస్తున్న పెద్ద బిజినెస్. ఈరోజు మీకు కళ్ళ ముందే నేను క్లియర్ గా చూపిస్తున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు కరెక్ట్, ఎలా కరెక్ట్ కూడా చెప్తా చూడండి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కొట్టండి. ఇక ట్రంప్ నెట్వర్క్ వికీపీడియా వస్తుంది. ఇక ట్రంప్, డొనాల్డ్ ట్రంప్, ఇక మిలియన్స్ ఫ్రమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫామ్. అర్థమవుతుందా? ఇక ట్రంప్ వీడియోస్ ఇవన్నీ కూడా ట్రంప్ చెప్తుంటాడు, డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటాడు నెట్వర్క్ మార్కెటింగ్ చేయండి, నెట్వర్క్ మార్కెటింగ్ జనాభా రండి అని. చూడండి, ద ట్రంప్ నెట్వర్క్ వాజ్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ నేమ్డ్ ఆఫ్టర్ బిజినెస్ మ్యాన్ ఆఫ్టర్ లైట్ 45th అండ్ 47th యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. కనిపిస్తున్నా? కంపెనీ పేరు ట్రంప్ నెట్వర్క్. ఎప్పుడు పెట్టాడు ఈ కంపెనీ? 1997లో పెట్టాడు. ఎప్పుడు పెట్టాడండి? 1997. సో చూడొచ్చు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల ఆయన ఇప్పుడు అమెరికాకి 2 సార్లు ప్రెసిడెంట్ అయ్యాడు. రాబర్ట్ క్యూఎస్ఏకి కూడా అతనికి సపోర్ట్ చేశాడు ఫస్ట్ టైం. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ టైం గెలవడానికి ఎలాన్ మాస్క్ సపోర్ట్ చేశాడు. ఎలాన్ మాస్క్ అని తెలుసా మీకు? ప్రపంచంలో కుబేర్లో మొట్టమొదటి ప్లేస్ ఇప్పుడు ఎవరంటే ఎలాన్ మాస్కే. మీరు కొట్టండి, ఎలాన్ మాస్క్. చూడండి సార్, ఎలాన్ మాస్క్ కొట్టి చూడండి. ఎలాన్ ర్యూ మాస్ బోర్న్ June 28th, 1971 ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ నోన్ యాజ్ హిజ్ లీడర్షిప్ టెస్లా. కార్లు అంటే డ్రైవర్ లేకుండా కార్ నడిచింది. స్పేస్ ఎక్స్ రాకెట్, చిన్న రాకెట్స్ అన్నమాట. అంటే ఇంతకుముందు రష్యా, చైనా మీద ఆధారపడేవాళ్ళు రాకెట్ల కోసం, అమెరికా వాళ్ళు. బట్ వాళ్ళు స్పేస్ ఎక్స్ అని ఒక రాకెట్ లాంచింగ్ స్టేషన్ తయారు చేసి రాకెట్ తయారు చేసేది. అంటే ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటారు దాన్ని, ట్విట్టర్ కూడా కొన్నాడు అతనే. ఎస్ అన్నో? ఇవన్నీ కూడా రన్ చేస్తుంది ఎవరంటే ఎలాన్ మాస్క్. ఇప్పుడు ప్రపంచంలో కుబేర్లో వాడే మొట్టమొదటి ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? నెట్వర్క్ మార్కెటింగ్ ప్రమోట్ చేస్తుంటాడు. డొనాల్డ్ ట్రంప్ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే దాన్ని ప్రమోట్ చేస్తుంటాడు. అర్థమవుతుంది మీకు? ఎస్ ఆర్ నో? సో ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా మారిపోవడం గల కారణము ఆ దేశాల్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది విరివిగా ఉంటాం. సో బట్ మన దేశంలో వచ్చినకే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రపంచ దేశాలన్నీ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బాగా డెవలప్ చేసుకొని వాళ్ళు బాగా డెవలప్ అవుతా ఉంటే మన దేశం మాత్రం చాలా చాలా వెనకబడి ఉంది. చెక్ చేయండి, నెట్ లో కొట్టండి అనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ వరల్డ్ అని కొట్టండి. ఇన్ వరల్డ్, ప్రపంచంలో నెట్వర్క్ మార్కెటింగ్ మరి ఎట్లా నడుస్తుంది, ఏ దేశంలో ఎక్కువ ఉంది, ఏ దేశంలో తక్కువ ఉంది అనేవి మీరు కానీ చెక్ చేస్తే ఏ దేశంలో ఎక్కువ ఉంది, ఏ దేశంలో ఎక్కువ ఉంది చూస్తారా? Yes, Moj. అర్థమవుతుందా టైగర్స్? Yes, Moj. Yes, Moj. చూపిస్తా చూడండి. ఇవన్నీ నేను మీరు హ్యాపీగా చూడొచ్చండి. కాకపోతే మీకు అంత టైం దొరకదో, లేకపోతే మీకు ఎవరు చూపించరేమో కానీ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ మీరు ఏ కంట్రీలో ఎంత దొరుకుతుంది, ఏ ఏ కంట్రీ డెవలప్ అవుతుంది, ఏ కంట్రీ డెవలప్ కావట్లేదు అనేది మీరు కానీ చూస్తే ఇవి చూడండి. బయట కంట్రీస్ మన కంట్రీస్కి మధ్య తేడా చూడండి. మీ కళ్ళ ముందు నేను సెర్చ్ చేస్తాను ఇవి.
నెట్వర్క్ మార్కెటింగ్ ఏ దేశంలో ఎక్కువ జరుగుతుంది, మన దేశంలో ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది, ఎంతమంది జనాభా చేస్తున్నారు, ఏంటి కదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకుంటే బెస్ట్ అన్నమాట. అందుకోసం చూపిస్తున్నాను. చూస్తారా మరి ఏ దేశం జనాభా ఎంతమంది, ఏ దేశంలో ఎక్కువ మంది చేస్తున్నారు, ఏ దేశంలో ఎక్కడున్నారు, ఏంది పరిస్థితి చెక్ చేద్దాం ఒకసారి. కనిపిస్తుంది మీ అందరికీ? ఎస్ ఆర్ నో? నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్, కంట్రీ, పాపులేషన్, టర్న్ ఓవర్. కనిపిస్తుందా, కనిపించట్లేదా? Yes, Moj, కనిపిస్తుంది. Yes, Moj, కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉన్నారు? ఏ కంట్రీ ఉంది ఫస్ట్ ప్లేస్? యుఎస్, బ్రేక్. యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA లో ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ జరుగుతుంది. ఎంతమంది జనాభా? దేశం జనాభా 32 కోట్ల మంది జనాభా ఉంటారు. 52 రాష్ట్రాలు ఉంటాయి అమెరికాలో, USA లో. వాళ్ళు 32 కోట్ల మంది జనాభా, తక్కువ జనాభా ఉంటారు. టర్న్ ఓవర్ ఎంత? నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ ఎంత? ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది చెప్పండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష. 2,12,550 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? అంటే అమెరికాలో 70% మంది నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు. అందుకే యామ్వే కంపెనీ అక్కడి నుంచి వచ్చింది. ఫరెవర్ ఇండియా, చాలా కంపెనీలు అక్కడి నుంచే వస్తాయి మన ఇండియాలోకి. వాళ్ళు వచ్చి మన ఇండియాలో వ్యాపారం చేస్తారు. అర్థమవుతుందా? అమెరికా ఉత్పత్తులు అవన్నీ యామ్వే, ఫరెవర్ ఇండియా. ఎస్ ఆర్ నో? చాలా నెట్వర్క్ మార్కెటింగ్లన్నీ కూడా అమెరికా, చైనాలో పుట్టినవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రమోషన్ చేస్తారు. అక్కడ జనాభా సరిపోక మన దగ్గర వస్తారు మళ్ళీ మన వాళ్ళు. USA ఫస్ట్ ప్లేస్. తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరు ఉన్నారు చెప్పండి సార్? ఎంతమంది జనాభా? 140 కోట్లు. ఎంత ఎంత బిజినెస్ చేస్తున్నారు? 177,000. వ్యాపారం చేస్తారు. తర్వాత జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో, ఫ్రాన్స్, మలేషియా. లాస్ట్ ఎవరు ఉన్నారు? ఇండియా. అర్థమవుతుందా? ఇండియాలో ఇప్పుడు 145 కోట్ల మంది జనాభా అయ్యారు. ఇది ఇప్పుడు పాత 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 లెక్కలు ఇవి. 145 కోట్ల మంది జనాభా అయ్యారు. ఇప్పుడు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది? 8,800 కోట్లు. 7,800 కోట్లు. అంటే ఇప్పుడు సుమారు 9,000 అయింది. 9,000 కోట్ల టర్న్ ఓవర్ అయింది ఇప్పుడు. అర్థమవుతుందా? అరే ఇక్కడేమో తక్కువ జనాభా ఉన్నోళ్ళేమో, వీళ్ళేమో 3 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అయింది. అమెరికాలో 3 లక్షల కోట్లు అయింది, మనకెంత అయింది? 9,000. ఎంత అన్యాయం చూడండి సార్. అన్యాయం కదా? తక్కువ మంది జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎక్కువ మంది జనాభాను తక్కువ చేస్తున్నారు. ఏ అంటే మరి అమెరికా లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, రష్యా, సింగపూర్, మలేషియా, ఈ దేశాలు మొత్తం డెవలప్డ్ కంట్రీస్ గా మారిపోయినాయి. మరి మన దగ్గర ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ గా మారట్లా? సింగపూర్ 2001లో ఎలా ఉంది చెప్పండి సార్? సింగపూర్ 2001లో ఎలా ఉంది? డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా, అన్డెవలప్డ్ కంట్రీయా? అన్డెవలప్మెంట్. చెప్పాలి సార్. అన్డెవలప్మెంట్ కంట్రీ. సింగపూర్ అనేది అన్డెవలప్డ్ కంట్రీ. జపాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం మన 1947లో వస్తే 1945లో జపాన్ పైన హిరోషిమా, నాగసాకి అనే 2 నగరాల్లో ఏం జరిగింది? బాంబు దాడి, ఆటం బాంబు దాడి అణుబాంబు. ఏం జరిగింది? అణుబాంబు దాడి, అణుబాంబు వేశారు. అర్థమవుతుంది టెగస్? ఎస్ మౌజ్. అణుబాంబు దాడి జరిగి కనీసం అక్కడ గడ్డి కూడా మనవడు. ఏం మనదండి? గడ్డి కూడా మనవదు. గడ్డి కూడా మనవకపోతే వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం ఓడల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? ఓడల్లో వ్యవసాయం చేసాకి ఓడల్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పంట, 2వ ఫ్లోర్ లో ఒక పంట, 3వ ఫ్లోర్ లో ఒక పంట, ఇలా ఓడల్లో వ్యవసాయం చేస్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు. సో మన దగ్గర పంట పండించడానికి ఎంత 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 కావాలి? ఎంత కావాల్సినంత భూభాగం ఉందా లేదా? వ్యాపారం చేయడానికి జనాభాలు ఉన్నారు లేదా? ఎస్ ఆర్ నో? కానీ మనం ఏం చేస్తున్నాం? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్ గా మాట్లాడతాం. నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్ట్ కాదంటాం. నెట్వర్క్ మార్కెటింగ్
రాంగ్ అని చెప్తాం. ఎందుకు రాంగ్ అని చెప్తాం? అవగాహన లేక. మన దగ్గర ఉన్న వ్యాపార వ్యవస్థ, కార్పొరేట్ మాఫియా. ఈ కార్పొరేట్ మాఫియా వాళ్ళు ఏం చేస్తుంటారు? మనుషులందరినీ ఏమార్చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తప్పు, ఇది తప్పు, మనం చేసేది తప్పు 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 అని ఒక ముద్ర వేస్తున్నారు. ఈరోజు ప్రపంచ జనాభా మొత్తం అభివృద్ధి చెందిన దేశాలుగా మారుతున్నారంటే వాళ్ళ దగ్గర నెట్వర్క్ మార్కెట్ ఉంది. మన దగ్గర ఎందుకు రానియట్లేదు? మన దగ్గర దట్టి పొలిటికల్ సిస్టమ్, దట్టి కార్పొరేట్ సిస్టమ్. స్వతంత్రం 1940 వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇంకా మనకు స్వతంత్రం రాలేదండి. తెల్లవాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా మళ్ళీ అదే దేశాన్ని మళ్ళీ వాళ్ళు ఆక్రమించారు. మనోళ్ళు డబ్బున్నోళ్ళు ఆక్రమించేశారు. టాటా, బిర్లా, అంబానీ, ఆదాని, ఎస్ఆర్నో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు కార్పొరేట్ సిస్టమ్కి వెళ్ళిపోయింది. కార్పొరేట్ సిస్టమ్, పొలిటికల్ సిస్టమ్ మన దేశాన్ని మొత్తాన్ని శాసిస్తున్నాయి. మీడియా ఛానల్స్ వాళ్ళ దగ్గరే. ప్రపంచంలో ఎక్కడ లేవు. అమెరికా లాంటి దేశాల్లో 4 మీడియా ఛానల్స్ ఉంటాయి. కెనడాలో 2 ఛానల్స్ ఉంటాయి. బట్ మన ఇండియాలో కొన్ని వేల ఛానల్స్. TV1, TV2, TV3, TV4, TV99, TV100, TV A, TVB, TVC, TVD, TVZ, A1, B1, C1, AB ఛానల్, CN ఛానల్, మళ్ళీ రకరకాల ఛానల్స్. మనిషికి ఒక ఛానల్, కులానికి ఒక ఛానల్, మతానికి ఒక ఛానల్, ప్రాంతానికి ఒక ఛానల్. ఎస్ఆర్ఓ మన దగ్గర ఉన్న మీడియా ఛానల్స్ ఎక్కడ లేవు. ప్రపంచ జనాభా మొత్తం అభివృద్ధి చెందుతున్నారంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం ఎక్కడ ఎలా ఉన్నాము? కులాలతో కొట్టుకుంటున్నాం, మతాలతో కొట్టుకుంటున్నాం, ప్రాంతాలతో కొట్టుకుంటున్నాం. కులాలు బట్టి నువ్వు కుమ్మరోడివి నువ్వు కుండలు చేయాలి, మంగళోడి నువ్వు మంగళషాప్ పెట్టాలి, నువ్వు సాకలోడి బట్టలు ఉతకాలి, మాలామాది ఈ పనులు చేయాలి. ఎస్ఆర్నో కుల ప్రాతిపదికన వ్యాపారాలు. కొన్ని కులాలకి, కొన్ని మతాలకి, కొన్ని ప్రాంతాలకి కనీసం నువ్వు వ్యాపారం చెయ్యి అని ఒక ఆలోచన కూడా రాకుండా చేసి పడేశారు. అర్థమవుతుందా? చిన్నప్పటి మన బుర్రలోకి ఏం నెట్టేశారు? బాబు నువ్వు ఉద్యోగం చేయడానికి పుట్టావు, ఇంకో పలానోళ్ళు వ్యాపారం పెడతారు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర సేకరి చేయి, నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయి అని మన బ్రెయిన్లో అలా పెట్టేశారు. పెట్టేయడం వల్ల ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏమన్నా వస్తే వాళ్ళు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. కార్పొరేట్ వాళ్ళు మన మీద ఈర్ష. ఎస్ఆర్నో అందుకనే కొన్ని ఫేక్ కంపెనీలు పుడతాయి. వాళ్ళే పుట్టిస్తారు, వాళ్ళే జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళే మోసం చేస్తారు. వాళ్ళు మోసం చేసినప్పుడు అప్పుడు జనాల్లో ఎలాంటి భావన వచ్చేసింది? పెట్టిందేవుడు, పెట్టించిందేవుడు చెప్పండి సార్. కార్పొరేట్ మాఫియా. పెట్టించిన ఎవడు? కార్పొరేట్ వాడు. అంటే జనాలని మోసం చేసి వెళ్ళిపోయింది వాడు. కానీ జనాలు మాత్రం ఏమనుకుంటారు? ఈ సేఫ్ షాప్ గురించి చెప్తా మేము చేసాం, మేము చూసాం, మాకేం వద్దు, ఇది మేము ఆల్రెడీ మోసపోయాం. బుర్రలో చెత్త నింపేశారు అందరూ. ఈ బుర్రలో చిన్న చెత్తని క్లీన్ చేయాలంటే ఎవరి వల్ల అయింది? ఎవరి వల్ల అయింది? మన వల్ల. మీ వల్ల, నా వల్ల మాత్రం అయింది. ఎస్ఆర్నో ఎవరైతే దీంట్లో ఉంటారో వాళ్ళ వల్ల అయింది. ఈ చెత్త మొత్తం క్లీన్ చేయాలి మనం. కొంతమంది ఈ కార్పొరేట్ మాఫియా గాళ్ళు, కార్పొరేట్ మోసగాళ్ళు కొన్ని డబ్బా కంపెనీలు తీసుకొచ్చి, కొన్ని ఫేక్ కంపెనీలు తీసుకొచ్చేసి జనాల దగ్గర డబ్బులు కాజేసేసి ఎత్తేసి వెళ్ళిపోతారు. ఎత్తేసి వెళ్ళిపోతే జనాల్లో ఒక అభద్రతా భావం, భయం, ఇలాంటి చేయకూడదని భయం, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్. ఎస్ఆర్నో దానివల్ల మనం వెళ్తే సేఫ్ ప్లాన్ చెప్తే ఇదంతా మేము చేసాం, మేము చూసాం, మేము చెయ్యం, మేము అదిగాం ఇదిగాం అని చెప్పడం మనకు భయం మళ్ళీ. అవునా కదా? జనాల్లో నెగిటివ్ అందుకే వచ్చేస్తుంది. ఈరోజు గ్యారేజ్ ఉన్నారావు ఈ విషయాలన్నీ ఈ గత 5 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా. యూట్యూబ్ లో చెప్తున్నా, ఫేస్బుక్ లో చెప్తున్నా, ఇలా జూమ్ లో చెప్తున్నా, మీటింగ్ లో చెప్తున్నా లేదా? నేను చెప్పేది తప్పు అయితే, ఇది నేనేమన్నా సంఘ విద్రోహ చర్యగా ఒకవేళ వ్యతిరేకంగా నేను చేస్తే మరి నా మాటలకి పోలీసు వాళ్ళ నుంచి అరెస్ట్ చేయాలి కదా, లేదా నా మీద కేసులు పెట్టాలి కదా. అబద్ధాలు ఉన్నాయా? నేను జనాలను మోసం చేస్తున్నానా? నేను తప్పు చేస్తున్నానా? నేను జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నాను. బాబు నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్టే, బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 3 రకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది మనీ సర్క్యులేషన్. ఇది చేయొద్దు. ఈ మనీ సర్క్యులేషన్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళే మాఫియా గాళ్ళు. ఈ కార్పొరేట్ మాఫియా గాళ్ళే మనీ సర్క్యులేషన్ క్రియేట్ చేస్తారు. నువ్వు 500 కట్టు, నువ్వు 500 కట్టించు, 100 కొట్టు, 100 కట్టించు, 1000 రూపాయలు కొడితే నీకు ఈ పాయింట్లు వస్తాయి, ఈ కరెన్సీలు వస్తాయి. ఎస్ఆర్నో ఇవన్నీ ఎవడు క్రియేట్ చేస్తాడు? క్రియేట్ చేస్తాడు? క్రియేట్ చేస్తారు. కొన్ని యాప్లు క్రియేట్ చేసేసి జనాల్లో ఒక భయాన్ని క్రియేట్ చేసి పడేస్తారు. ఎందుకంటే మనం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించుకుంటే అందరూ ధనవంతులుగా మారిపోతే ఈ కార్పొరేట్ వాళ్ళ కంపెనీలోకి ఎవరు వెళ్ళరు. టీవీలో క్లోజప్ పేస్ట్ చేస్తాడు, TV9 డబ్బు తీసుకుంటాడు. కోల్గేట్ పేస్ట్ యాడ్ చేస్తాడు, డబ్బు తీసుకుంటాడు. అదే TV9 లో నన్ను చూపించి మనం ఇదే విషయాలు నేను చెప్తాను. TV9 లో ఒక అర్ధగంట
అప్పుడు జనాలందరూ ఏమైపోతారు? ఎస్ మోహన్. జనాలు మొత్తం ఎడ్యుకేషన్ నేర్చుకుంటే మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం సేఫ్ షాప్ లోకి వచ్చేస్తారు. వాడికి Yes. భయం, వాడికి పడిపోతుంది నేనంటే. అందుకని నన్ను రానియాడు టీవీ నైన్లోకి. ఎస్ఆర్ను వాడు నన్ను రానిస్తాడా? టీవీ Yes. నైన్ రానియాడు. వాడికి ఎవడు కావాలి? వాడెవడో టిక్ టాక్ దుర్గారావు గారు అంట ఫస్ట్ లో. వాడి మీద ఒక వీడియో చేశాడు టీవీ నైన్ లో. వాడు ఇక్కడ రిబ్బన్ కడతాడు, ఇక్కడ రిబ్బన్ కడతాడు. నీ బావగారి వచ్చేటి వేళ డాన్స్ చేస్తే వాడిని చూపించేసి మట్టిలో మాణిక్యం కళాకారుల గురించి చూడండి అని చూపిస్తున్నాడు వాడు. అరే సేఫ్ షాప్ అనే బిజినెస్ లో భర్త లేకుండా ఒక పుట్టింటికి వచ్చి ముగ్గురు ఆడపిల్లలు పుట్టి చచ్చిపోతే హస్బెండ్ వదిలేస్తే ఇంట్లో కూర్చొని సేఫ్ షాప్ బిజినెస్ చేస్తూ మొదలుపెట్టేసి కేవలం 3 సంవత్సరాల డైమండ్ అయ్యి వారం 2 లక్షలు తీసుకుంటది కదా సుజాత మేడం. ఆమెను ఎప్పుడైనా చూపించారా? నో 52 చూపించలేదు. ఏళ్ల వయసులో సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న వ్యక్తి సేఫ్ షాప్ అనే బిజినెస్ వచ్చి 5 కోట్లు పెట్టి విల్లా కొన్నాడు, ₹1 కోటి కారులో తిరుగుతున్నాడు యాదగిరి. ఆయన చూపించారా? అరే కిరాణా షాప్ లో పనిచేసిన మరగుజ్జు బాలాజీ ఈ రోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన చూపించారా? వాళ్ళు కనిపించరు. వీళ్ళకి టీవీ నైన్ కనిపించడు, టీవీ5కి, ఈటీవీ, మీ టీవీ ఎవరు కనిపించరు. వాళ్ళు ఏ పేపర్ వాళ్ళు చూపించడు. ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు, ఈ కార్పొరేట్ వాళ్ళకి అమ్ముడిపోయారు. వాళ్ళకి జీతాలు కావాలంటే వీళ్ళు ఇచ్చే ముష్టి చేస్తేనే వాళ్ళు ఆ డబ్బులతో బతుకుతారు. అందుకే వాళ్ళు చూపించరు. ఎస్ఆర్నో అంటే వాళ్ళు చూపించినంత మాత్రం ఇది తప్ప? సేఫ్ షాప్ తప్ప? సేఫ్ షాప్ అనేది ఆకాశం లాంటిది. ఆకాశం మీద థు అని ఉమ్మితే ఉమ్మేవాడికి మీద పడుతుంది, మన మీద పడుతుంది. అవును. కొంతమంది యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్, మొన్న కూడా ఒక వీడియో ఏదో చూసా. ఒక ఆమె సేఫ్ షాప్ లో చేరిందంట. నేను 2 ఏళ్ళు కష్టపడ్డాను, 3 ఏళ్ళు కష్టపడ్డాను, నాకేం డబ్బు రాలా. ఏం డబ్బు రాలేదు. ఆమె వీడియోలు చూసా. ఆమె గత 3 ఏళ్ళ నుంచి వీడియోలు చెప్తుంది. ఒకదానికి 80 వ్యూస్, ఒకదానికి 100 వ్యూస్. మళ్ళీ రకరకాల గెటప్ ఇచ్చింది. చంద్రబాబు గెటప్ ఇచ్చింది. రా అంటుంది. 3 ఏళ్ళ నుంచి యూట్యూబ్ చేస్తుంటే కనీసం ఆమె దేకే వాళ్ళు ఎవరు లేడు. సేఫ్ షాప్ లోకి వచ్చి ఊరికి అప్పుడంగా డబ్బు కావాలంట ఆమెకి. అర్థమవుతుందా? యూట్యూబ్ లో చెప్తుంది నేను చేరాను, మీరు మోసపోవద్దు అని చెప్తుంది యూట్యూబ్ లో. ఈ పనికి వాళ్ళ చెత్తలు ఉంటారు కొంతమంది బ్రెయిన్ లో. వాళ్ళకి వర్క్ చేసుకోవడం జాతకాక, పని చేసుకోవడం జాతకాక మళ్ళీ వాళ్ళు వచ్చి నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. ఇగో నేను మాట్లాడుతున్నాను. నా పేరు గారా చిన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశాను. నా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు అన్ని కూడా సోషల్ మీడియా పెట్టేశాను. నా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పెట్టేశాను. నాకు వచ్చిన ఇన్కమ్ పెట్టేశాను. చూసుకోండి, వెరిఫై చేసుకోండి ఒకసారి. ఎస్ఆర్నో ఈ బిజినెస్ ఫేక్ ఫ్రాడ్ అయితే నేనే చేయనండి. ఎస్ మోహన్. దీనికి మళ్ళా చెత్త మాటలు, చెత్త మనుషుల మాటలు మీరు విని కంగారు పడిపోకండి, హైరాణ పడిపోకండి, బాధపడిపోకండి. సోమరిపోతులు ఊరకనే రావాలి, అప్పరంగా రావాలి అనుకునే వాళ్ళు నాకు సక్సెస్ రాలా, నాకేం రాలేదు అంటుంటారు. సక్సెస్ ఎందుకు రాదు? 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడుతుంది, సక్సెస్ కాలా? మీ అప్లైన్స్ లో చాలా మంది సక్సెస్ అవుతున్నారు లేదా? ఎస్ఆర్ను నిజాయితీగా Yes, పనిచేయాలి. నిజాయితీగా అలసత్వాన్ని తీసేయాలి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం 24/7 మన ఫీల్డ్ లో ఉండాలి. అప్పుడే 4 ఏళ్ళు 5 ఏళ్ళు దీంట్లో నిజాయితీగా మనం పనిచేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఒకసారి నాకు అపరిచితుడిని పోతారు సార్. కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళ మీద అపరిచితుడి సినిమా చూసారా? Yes. చూడకండినా మోహన్. క్రికెట్ పాస్ వాడు నరకంలో ఉండే దండలు ఎలా చేయాలో అలా చేయాలనిపించింది ఒకసారి నాకు వెళ్ళి. సేఫ్ జాబ్ చేసి మానేసే వాళ్ళని, సేఫ్ జాబ్ లో తప్పులు చేసే వాళ్ళని, సేఫ్ జాబ్ రాకుండా మళ్ళీ ఇదంతా ఫేక్ అని చెప్పేవాళ్ళని. ఎసాను ఈ అపరిచితుడి మూవీలో ఉంటాడు సీన్ ఉండేది, స్టేడియం సీన్. ఆ స్టేడియం సీన్ గుర్తొస్తా ఉండేది నాకు ఒకసారి. వీళ్ళందరూ ఒకసారి గ్యాదర్ చేసేసి మొత్తాన్ని ఎసాను ఇలా చేయాలనిపించింది. బట్ మనం అలా చేయలేం. ఎందుకంటే మన సమాజంలో ఉంటున్నాం. మనందరం కూడా ఎంత కోపం వచ్చినా దిగమిందుకోవాలి. ఎస్ఆర్ను కొంతమంది తెలియక రకరకాల మాటలు మాట్లాడతారు. ఇదంతా ఫేక్ అంటారు, ఫ్రాడ్ అంటారు. మనం నిరూపించడమే మన పని. ఎస్ఆర్ను గొడవాల్సిన అవసరంలా. చూడొచ్చు, మీకు ఈ సీన్ కూడా చూపిస్తున్నాను అపరిచితుడి మూవీలో. ఒక్కసారి ఈ సీన్ కానీ మీకు గుర్తుంటే చూడండి.